Hello everybody, welcome back to Suman Guru Education YouTube channel. Dear friends and followers, రోజుకి 10 తెలుగు బిట్లు చొప్పున ప్రతిరోజు కూడా ఉదయం 7:30 గంటల నుంచి 9:30 గంటల మధ్య మీకు ప్రతిరోజు కూడా ఒక వీడియో అనేది అందిస్తున్నాను. ఈ వీడియోని రెగ్యులర్గా మీకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు ఈ సిరీస్ని వినియోగించుకోండి. ఈ సిరీస్ అనేది రెగ్యులర్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ని ఆపడం జరగదు. కాబట్టి వీటిని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అటు తెలంగాణ రాష్ట్రం నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు సబ్జెక్టుతో ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులకి ఈ మన వీడియోలు ప్రాక్టీస్ కోసం ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని అస్సలు మీరు మిస్ అవ్వద్దు. ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాలు మన ఛానల్ని చూడడం వల్ల ఎంతో కొంత లాభం అనేది మీరు పొందగలరు. ఇకపోతే మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోకి మొదటి బిట్ని మనం చూసేద్దాం. 31వ బిట్టు. ఇదివరకు నేను 30 బిట్స్ పూర్తి చేశానండి. చూడని వారు ఉంటే ఈ వీడియో చివరిలో ఎండ్ కార్డ్స్ రూపంలో ఇస్తున్నాను, వెళ్ళి చూడొచ్చు. లేకపోతే మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే ఇవి దొరికిపోతాయి. ఇవన్నీ కూడా ఒకే చోట ప్లేలిస్ట్లో అందిస్తున్నాను, వెళ్ళి చూడండి. 31వ బిట్టు. ఈ వీడియోకి మొదటి బిట్టు. ప్రతి పాదంలోనూ వరుసగా 7 సూర్యగణాలు ఆ తర్వాత ఒక గురువు ఉంటే అది ఏ పద్యం? ప్రతి పాదంలోనూ వరుసగా చూడండి, ప్రతి పాదంలోనూ అన్ని పాదాల్లో కూడా 7 సూర్యగణాలు ఆ తర్వాత ఒక గురువు ఉంటే వరుసగా రావాలి. వరుసగా 7 సూర్యగణాలు ఆ తర్వాత గురువు ఉంటే అది ఏ పద్యం? జవాబు ఉత్సాహము అన్నటువంటి పద్యము. ఉత్సాహము అనేటటువంటి పద్యం. ఉత్సాహము అన్నది ఏ రకమైనటువంటి పద్యం? ఉత్సాహము అన్నది ఏ రకమైనటువంటి పద్యం? జవాబు జాతి పద్యం. ఉత్సాహము అనేది జాతి పద్యం. మనకు ఉన్నాయి కదా ఛందస్సులలో వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతులు, అక్కర పద్యాలు ఇలా ఉన్నాయి కదా. వీటిలో ఉత్సాహము అనేది జాతి పద్యం. 33వ బిట్ని ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఉత్సాహము అను జాతి పద్యంలో మొత్తం ఎన్ని పాదములు ఉంటాయి? ఉత్సాహము అనేటటువంటి జాతి పద్యం ఏదైతే ఉందో ఈ ఉత్సాహము అనే జాతి పద్యంలో మొత్తం ఎన్ని పాదములు ఉంటాయి? జవాబు 4 పాదములు ఉంటాయి. అదేంటి మాస్టారు, పద్యాలు అన్నాక ఏ పద్యంలో అయినా కూడా 4 పాదాలు ఉంటాయి కదా, మళ్ళీ కొత్తగా ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి మీకు ఒక డౌట్ అనేది రావచ్చు. కొన్ని సందర్భాలలో మీకు తికమక పెట్టేందుకు, డౌట్ని క్రియేట్ చేసేందుకు, ఎగ్జామినేషన్ హాల్లో కన్ఫ్యూజ్ని క్రియేట్ చేసేందుకు ఇలాంటి ఈజీ బిట్స్ కూడా ఒక్కోసారి ఫ్రేమ్ చేసి ఇస్తూ ఉంటాడు. ఉత్సాహమును జాతి పద్యంలో మొత్తం ఎన్ని పాదములు ఉంటాయి? జనరల్గా 4 పాదములు ఉంటాయి. కానీ ఎగ్జామినేషన్ హాల్లో 8 పాదాలు ఉంటాయేమో, 2 పాదాలు ఉంటాయేమో, లేకపోతే శేష పద్యంకి ఉన్నట్టు ఇంకెన్ని పాదాలు ఉంటాయో, ఈ విధంగా రకరకాల ఆలోచనలు వచ్చి కొంతమంది తప్పెట్టడానికి అవకాశం ఉంది. ఉత్సాహము అను జాతి పద్యంలో మొత్తం 4 పాదములు ఉంటాయి. ఇకపోతే దాని తర్వాత బిట్ అండి 34 బిట్టు. ఉత్సాహము పద్యంలో, ఉత్సాహము అన్న పద్యం గురించి మనం మాట్లాడుతున్నాం. ఉత్సాహము అనేటటువంటి ఈ పద్యంలో యతిమైత్రి నియమం ఏమిటి? యతిమైత్రి. ఉత్సాహము అన్న జాతి పద్యాన్ని తీసుకుంటే ఈ పద్యంలో యతిమైత్రి యొక్క నియమం ఏమిటి అని బిట్టు వస్తే, పాదాది అక్షరానికి, పాదంలోని మొదటి అక్షరానికి మరియు అదే పాదంలోని 5వ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదురుతుంది. అంటే 4 పాదాల్లో కూడా ఉత్సాహము అనేటటువంటి ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయని చెప్పాను కదా. ప్రతి పాదంలో కూడా మొదటి అక్షరానికి, అదే పాదంలోని 5వ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదురుతుంది ఉత్సాహము పద్యం విషయంలో. 35వ బిట్ని ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రతి పాదంలోనూ 3 ఇంద్రగణాలు
ఒక సూర్యగణం, మూడింద్ర ఒక సూర్యగణాలు ఉంటే అది ఏ పద్యము అని బిట్టడిగితే ద్విపద అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ద్విపద పద్యం. ప్రతి పాదంలోనూ మూడింద్రగణాలు ప్లస్ ఒక సూర్యగణము ఉంటే అది ద్విపద పద్యం. 36వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ద్విపద పద్యంలో యతిమైత్రి నియమం ఏమిటి? ద్విపద పద్యంలో యతిమైత్రి నియమం జవాబు పాదం యొక్క మొదటి అక్షరానికి సాధారణంగా ద్విపదలో రెండు పాదాలు ఉంటాయి. ఆ రెండు పాదాల్లో కూడా పాదం యొక్క మొదటి అక్షరానికి ఆ పాదంలోని మూడవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదురుతూ ఉంటుంది. ద్విపద విషయంలో ప్రతి పాదంలోనూ మూడింద్రగణాలు ఒక సూర్యగణాలు ఉంటే అది ద్విపద పద్యం. ద్విపదలో యతిమైత్రి పాదం యొక్క మొదటి అక్షరానికి పాదంలోని మూడవ గణం యొక్క మొదటి అక్షరానికి రెండు పాదాల్లో కూడా యతిమైత్రి అనేది కుదురుతుంది. జాతి పద్యాలు అన్నింటిలోకి జాతి పద్యాలు కంద పద్యం గురించి చెప్పుకున్నాం, ఉత్సాహం గురించి చెప్పుకున్నాం, దాని తర్వాత ద్విపద గురించి చెప్పుకుంటున్నాం, దీని తర్వాత తరవోజ పద్యం కూడా ఉంది. ఇలా జాతి పద్యాలన్నింటిలోకి ప్రాస మరియు ప్రాసయతి వీటి విషయంలో భిన్నంగా ఉన్నటువంటి పద్యం ఏది అని బిట్టు వస్తే మంజరి ద్విపద అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. జాతి పద్యాలు అన్నింటిలోకి ప్రాస విషయంలోనూ ప్రాసయతి విషయంలోనూ భిన్నంగా ఉండేటటువంటి పద్యం ఏది అని బిట్టడిగితే మంజరి ద్విపద అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే 38 బిట్టు, మరి ప్రాసయతి విషయంలో మిగిలినటువంటి జాతి పద్యాలతో పోలిస్తే ద్విపద పద్యము భిన్నమైనది అని చెప్పుకున్నాం కదా. మరి ప్రాసయతి విషయంలో మంజరి ద్విపద యొక్క నియమాలు ఏమిటి? జవాబు దీనికి ప్రాస నియమం లేదు. మంజరి ద్విపదలో ప్రాస నియమం అనేది ఉండదు. ప్రాసయతి చల్లుతుంది, ద్విపదకి అలా ఉండదు. ద్విపదకి ప్రాస నియమం అనేది ఉంటుంది, ప్రాసయతి చల్లదు. కానీ ఇక్కడ మంజరి ద్విపద విషయంలో ప్రాస నియమం లేదు, కానీ ప్రాసయతి చల్లుతుంది. 39వ పద్యం తరవోజ పద్యమునందు మొత్తం ఎన్ని గణములు ఉంటాయి? తరవోజ పద్యం నందు మొత్తం ఎన్ని గణములు ఉంటాయి? ఈ బిట్ట కనుక వస్తే జవాబు 32 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తరవోజ పద్యంలో మొత్తం 32 గణములు ఉంటాయి. బిట్ నెంబర్ 40 తరవోజ పద్యమునందు ప్రతి పాదమునందు మొత్తం ఎన్ని గణములు ఉంటాయి? తరవోజ పద్యం గురించి మాట్లాడుతున్నాం. తరవోజ పద్యమునందు ప్రతి పాదములందు చూడండి, ప్రతి పాదమునందు 4 పాదములు ఉంటాయి కదా, ప్రతి పాదమునందు మొత్తం ఎన్ని గణములు ఉంటాయి? ఇదే బిట్టు అడిగితే 8 గణములు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తరవోజ పద్యమునందు ప్రతి పాదమునందు మొత్తం 8 గణములు ఉంటాయి. అంటే ఇది కూడా తరవోజ పద్యం కూడా శేష పద్యము వలె 4 పెద్ద పాదములు కలిగి ఉంటుంది. 41వ బిట్టు తరవోజ పద్యం గురించి మనం మాట్లాడుతున్నాం కదా. తరవోజ పద్యంలో ప్రతి పాదమందు వచ్చే గణములు ఏవి? తరవోజ పద్యంలో ప్రతి పాదమందు వచ్చే గణములు ఏవి? జవాబు 3 ఇంద్ర ఒక సూర్యగణములు, అలాగే 3 ఇంద్ర ఒక సూర్యగణములు. 3 ఇంద్ర ఒక సూర్య మరియు 3 ఇంద్ర ఒక సూర్యగణములు అనేవి వస్తాయి. 3 ఇంద్ర ఒక సూర్య ప్లస్ 3 ఇంద్ర ఒక సూర్య ఇలా వస్తే అది తరవోజ. మరి తరవోజ పద్యంలో యతిమైత్రి నియమాలు ఏమిటి? తరవోజ పద్యం విషయంలో యతిమైత్రి విషయంలో పోటీ పరీక్షల్లో బిట్టు కనుక వస్తే పాదంలోని ప్రతి పాదంలో కూడా మొదటి
పదం అంటే మొదటి అక్షరము ప్రతి పాదంలోనూ మొదటి అక్షరము, తర్వాత మూడవ గణం, ఐదవ గణం, ఏడవ గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి కుదురుతుంది. తొడవోజ పద్యంలో తొడవోజి యతి మైత్రి విషయంలో 1 3 5 7 గుర్తుపెట్టుకోండి. 1 3 5 7 అన్ని బేస్ సంఖ్యలే. 1 3 5 7 1 3 5 7 పాదంలోని మొదటి అక్షరానికి, తర్వాత మూడవ గణం, ఐదవ గణం, ఏడవ గణాల్లో మొదటి అక్షరాలకు యతి మైత్రి కుదురుతుంది. పద్యంలో మొదటి పాదం గురువుతో కానీ లఘువుతో కానీ ప్రారంభమైతే మిగిలిన అన్ని పాదాలు అట్లానే సాగాలన్న నియమం కలిగిన జాతి పద్యాలు ఏవి? ప్రశ్న ఎలా వచ్చింది అనుకుందాం. పద్యంలో మొదటి పాదం గురువుతో కానీ లఘువుతో కానీ ప్రారంభమైతే మిగిలిన అన్ని పాదాలు అట్లనే సాగాలి అనే నియమం కలిగిన జాతి పద్యాలు ఏవి అని బిట్టొస్తే కందము మరియు తరవోజ. ఈ రెండు కందము మరియు తరవోజ ఈ రెండు జాతి పద్యాల విషయంలోనూ ఈ నియమం అనేది ఉంది. 44 బిట్టు రెండు ద్విపదలు కలిస్తే వచ్చే పద్యమే తరవోజ. రెండు ద్విపదలు కలిస్తే వచ్చే పద్యం ఏది అని బిట్టడిగితే తరవోజ అని జవాబు గుర్తించాలి. చూడొచ్చు ఇక్కడ 3 ఇంద్ర 1 సూర్య అంటే ద్విపద పద్యంలో 3 ఇంద్ర 1 సూర్యగణం అనేది వస్తుంది. అటువంటిది మళ్ళీ 3 ఇంద్ర 1 సూర్య ఈ విధంగా 2 సార్లు ఉంటే తరవోజ, ఒకేసారి ఉంటే ద్విపద. 45 బిట్టు శేష పద్యం వలె 4 పెద్ద పాదాలు కలిగిన జాతి పద్యం క్రింది వాటిలో ఏది? శేష పద్యము వలె 4 పెద్ద పాదాలు కలిగిన జాతి పద్యం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే తరవోజ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు 15 బిట్లను నేను ఇవ్వడం జరిగింది. ఎందు గురించి అంటే తరవోజ పద్యము ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ 39వ బిట్లో ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది. సో మా తరవోజ పద్యంని ఈ 2 బిట్స్తో ఎందుకు సగంలో ఉంచాలి అని చెప్పి తరవోజ పద్యాన్ని పూర్తి చేయాలని చెప్పి ఈ వీడియోలో 45 బిట్ల వరకు మీకు ఇవ్వడం జరిగింది. అంటే అదనంగా 5 బిట్లను చేర్చడం జరిగింది. ప్రతిరోజు రోజుకి 10 బిట్లు, కానీ ఈ వీడియోలో అదనంగా మరొక 5 బిట్లు వచ్చాయి. ఓకేనా? మొత్తం ఇక్కడితో 45 బిట్లను మనం పూర్తి చేసుకోవడం అనేది జరిగింది. సో మిగిలిన బిట్లని మరి రేపటి వీడియోలో తర్వాతి సిరీస్లో మనం చూద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.